అయస్కాంత ప్రేరణ ధర్మం అనేది కనిపిస్తూ ఉంది. అయస్కాంతానికి అతుక్కొని ఉన్నటువంటి ఇనుప వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అయస్కాంత పదార్థాలుగా ప్రవర్తిస్తూ మరికొన్ని ఇనుప వస్తువుల్ని ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ యూ షేప్లో ఉన్నటువంటి అయస్కాంతాన్ని మనము గుర్రపు నాడ అయస్కాంతము అంటాం. మరి ఎందుకు గుర్రపు నాడ అయస్కాంతాన్ని తయారు చేయాల్సి వచ్చింది అంటే, ఎప్పుడైతే ఈ రెండు ధ్రువాలు పరస్పరం దగ్గరగా ఉంటాయో అలాంటి అయస్కాంతాలకు ఆకర్షణ శక్తి గరిష్టంగా ఉంటుంది. వీటిని మనం బలమైనటువంటి అయస్కాంతాలుగా పరిగణిస్తాం. కాబట్టి దండాయస్కాంతంతో పోలిస్తే గుర్రపు నాడ అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది, బలమైన అయస్కాంతంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక కాయిన్ మరొక కాయిన్ని ఆకర్షించింది. ఇక్కడ దీని యొక్క ధ్రువసత్వం ఆధారంగా ఇక్కడ మరికొన్ని కాయిన్స్ కూడా అతుక్కునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గుర్రపు నాడ అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అన్ని కాయిన్స్ ఇక్కడ అతికేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలా వాస్తవానికి కాయిన్ అనేది అయస్కాంతం కాదు, కానీ అయస్కాంతం యొక్క ప్రేరణ వల్ల ఇది మరొక కాయిన్ని ఆకర్షించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం అయస్కాంత ప్రేరణ ధర్మంగా మనం చెప్తాం.